శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తీసుకుందామండి. తీసుకున్నప్పుడు దానికి ఒక డైలాగ్ ఉంటే, డైలాగ్ ఎక్స్ప్రెషన్ ఉంటే ఆ సీన్ పండుద్ది. ఆర్టిస్ట్ బాగా చేశారా? కరెక్ట్. అసలు మీరు ఏది ఇవ్వక్కర్లా, జస్ట్ అట్టు వచ్చి నిలబడితే చాలు, రేలంగ్ గారి లాగా నవ్వేస్తాం. అవును. రేలంగ్ గారిది అంటే నాకు ఐడియా లేదు, అప్పట్లో థియేటర్లు అట్టుండేమో, నాకైతే ఐడియా లేదు. మీకు తెలిసి బ్రహ్మానందం గారు అయితే నాకు ఐడియా ఉంది. కరెక్ట్. రేలంగ్ గారికి రెప్లికానే బ్రహ్మానందం. ఆయన్ని ఎక్కువగా ఫాలో అయింది బ్రహ్మానందం గారి. అది. సో ఈ రోజు మనం మాట్లాడుకునేది హాస్య బ్రహ్మ. హాస్య బ్రహ్మ సరే, బ్రహ్మానందం గారి గురించి. సార్థక నామధేయుడు బ్రహ్మానందం. ఆయన పేరు కూడా నిజంగా సార్థక నామేనండి. అదేనండి, బ్రహ్మానందం. మించింది లేదు. అందుకనే చెప్పా. అదే ప్రేక్షకులకి ఏ సినిమాలో అయినా ఒక ఎక్స్ప్రెషన్ తోటి బ్రహ్మానందం కలిగించే నటుడు బ్రహ్మానందం. ఏమండి, ఆయన ఒక హీరోని తను డాంబికంతో బెదిరించాడు అనుకోండి, ప్రేక్షకులకు బ్రహ్మానందం. అదే హీరో మళ్ళీ ఇతను హింస పెట్టాడు అనుకోండి, ఎరా నన్ను బెదిరిస్తారంటూ బ్రహ్మానందాన్ని ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది కూడా బ్రహ్మానందం గారు. అటు వేస్తాడు, ఇటు వేస్తాడు. ఇమ్మీడియట్గా ముందు అడావిడ దబాయించేస్తాడు, ఆ తర్వాత వాళ్ళు ఎంత తిడితే అంత పడతాడు, చెంపదెబ్బలు తింటాడు. ఎన్ని క్యారెక్టర్లు, వైవిధ్యమైన క్యారెక్టర్లు. తర్వాత తెలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ లిమ్కా కూడా. తర్వాత దాదాపుగా 1250 సినిమాలు చేశాడండి. మరి వరల్డ్ రికార్డ్, గిన్నిస్ రికార్డ్ కాక ఏముంది? ఒక రకంగా తెలుగులో ఇలాంటి మంచి అదుర్సు హీరోతో సమానంగా ఎన్టీఆర్ పక్కన బ్రహ్మానందం వేశారు కదా, ఒక హీరో కింద లెక్క. నయనతారను పెళ్లి చేసుకుందాం ఏమిటి గురువు గారు అటు వీళ్ళిద్దరూ పండించేశారు అదుర్సులో, వివి వినాయక్ సినిమా. ఏమండి, తర్వాత అతడిలో వస్తాడు. జనరల్ గా అండి మనకంటూ ఉంటారండి, సంగీతం మనకి అంటే రాయి కూడా కరుగుద్ది, సంగీతం అంత గొప్పది అంటాం కదా. ఎవరైనా నిరుత్సాహం ఉండి అసలు ఇంక రేపో మాపో ఏదన్నా ఎందుకబ్బా ఈ జీవితం అనుకునేవాళ్ళు ఒక 10 సీన్లు బ్రహ్మానందం గారు వేసుకొని చూస్తే అరే లైఫ్ అసలు నిలబడితే చాలండి. అంతే. అంటే ఇప్పుడు అలాగే ఏంటంటే ఆయనలో ఉన్న విశేషం ఏంటంటే అసలు బ్లాంక్ పెట్టేస్తాడు, ఫేస్ బ్లాంక్ పెట్టేసి ఇలా పెదాలతో ఒకటి అంటే చాలా ఫినిష్ అయిపోయింది ఇలా చూస్తాడు. అసలు మీమ్స్ అండి, అంతే. మీమ్స్ వస్తారు మీమ్స్ అండి. ఆయన లేకపోతే ఉన్నాయి, ఆయన లేకపోతే అసలు. ఏమండి, తర్వాత ఈయన అతడులో వస్తాడు, స్టేషన్ నుంచి వస్తాడు. భార్య అడుగుతుంది, హేమ ఏంటండి శనివారం వస్తాను, శుక్రవారం వచ్చారు, వెళ్ళొస్తానే, ప్లాట్ఫామ్ మీద పడుకుని రేపు వస్తాను ఇట్లాగా. అయితే టైమింగ్ అండి, కామెడీకి టైమింగ్ అంటారు కదా, టైమింగ్. ఈయన ఆ టైమింగ్ నేర్పుతాడేమో అనిపిస్తుంటుంది. చాలా కరెక్ట్. తర్వాత ఈ రవితేజ్ సినిమా ఒకసారి ట్రైన్లో వస్తాడు, అతను రిజర్వేషన్ లేకుండా కూర్చుంటాడు రవితేజ్. వెంకీ సినిమా సూపర్, ఇప్పుడు కూడా చూస్తా ఉంటారు. వచ్చింది ఎవరు పడితే ఆడు వచ్చి ఎక్కువ కూర్చుంటా ఉంటాడు అంటాడు, నిన్ను ఏమన్నా అడిగాడేట్రా అంటాడు. తర్వాత ఈయన, ఏరా నువ్వు అసలు నన్ను మాట్లాడించే ఇది ఉందా నీకు అసలు? ఏవిఎస్ ఉంటే వస్తాడు, ఏంటండి మాట్లాడేంటి అంటాడు, ఏవిఎస్ దబాయిస్తాడు, వీళ్ళిద్దరిని వాయించేస్తాడు. తర్వాత డాన్స్ చేయరా, ముందు డాన్స్ చేయి అంటాడు. వేణుమాధవ్ గారు ఉంటారు, అందరూ వేణుమాధవ్ ఏమో డప్పు కొడతా ఉంటాడు, టీటీ. అంచేత ఇలాంటి సీన్లు. తర్వాత ఇక కోవేశ్వరులతో అయితే 100 సినిమాలు చేశాడు ఆయన. కోవేశ్వర్ల కాంబినేషన్ సూపర్ సినిమా. ఏంటే అసలు ఆ స్టైలు ఏదో హీరో టైప్ లో ఇచ్చేస్తాడు. ఏమండి, ఇక బ్రహ్మానంద గారు చూపించంటే ఏ సినిమా చూసినది కృష్ణలో అంటే ఎక్కువగా అయినా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే హీరోస్ బెదిరించే క్యారెక్టర్లు, బ్లాక్ మెయిల్ చేసే క్యారెక్టర్లు ఎక్కువ చేశాడు. ఇంకోటి ఇప్పుడు కోవేశ్వర్ల గారు లాగా లక్ష్మి గారు కూడా ఉన్నారు.
ఏది కాంబినేషన్ అంతకు ముందు శ్రీలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు అన్ని చేయలేదు, అన్ని చేయలేదు. కోవేశ్వర్లోనే చేసింది. తర్వాత ఆ నూతులో పడిపోతుంది బాబీ, ఆ కళ్యాణి, కరాటే కళ్యాణి, ఆ సినిమా రవితేజ సినిమాతో. తర్వాత ఏమైందంటేనండి, ఫస్ట్ లో ఆయన చేయాల్సి వచ్చేది, తర్వాత అవసరం స్క్రీన్ నిలబడితే చాలు, నిలబడితే చాలు. అసలు హీరోలకే నవ్వు వచ్చేదండి. అది కాదు, హీరోలు సినిమా కామెడీ చేసేటప్పుడే ఇలా ఫాట్ మంట కొట్టాడనుకోండి, ఇలా పెట్టాడనుకోండి, మేము మొహం హీరోలు నవ్వేసేవాళ్ళు, మళ్ళీ ఇంకో టేక్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఇప్పటికైనా ప్రెస్ మీట్లు ఆయన వస్తే ఆ ప్రెస్ మీట్లు కట్ చేయాల్సిందే ఎవరైనా సరే. ఇదిగో మొన్నేదో ఫంక్షన్ లో ఇదిగో ఆ అమ్మాయి తాత అని పిలుస్తుందంట, తాత అని పిలిచిందంట. చిరంజీవి గారిని అయితే, చిరంజీవి గారు నన్ను ఇది తీసుకెళ్ళి ఒకసారి ఫ్లైట్లో తీసుకెళ్ళి ఏదో ఆయనే చెప్పింది, చాక్లెట్ తీసుకుంటే 300 రూపాయలు కాస్ట్ వేస్తారు, నీకు 1000 రూపాయలు ఎంతో అని చెప్తే భయపెడితే చాక్లెట్ తీసుకోవడం మానేసి చెయ్యకు పెట్టించాడట. చిరంజీవి గారు అట్లా ఇప్పించాడు. ఆయన అభిమానంతోనే ఎక్కువ సినిమాలు చేయగలిగాడు చిరంజీవి గారు. తర్వాత మోహన్ బాబు గారు కూడా బాగుంటారు, మోహన్ బాబు కాంబినేషన్ ఇద్దరు. అదే ఫంక్షన్ లో అడుగుతాడు కదా, మోహన్ బాబు క్యారెక్టర్స్ లో మీకు ఏదంటే ఇష్టం అంటే, అసెంబ్లీ రోడ్ నేను చేయాల్సింది ఆయనకి పంపించేశాను, ఆయన అసలు నటుడంటే నేను ఒప్పుకోనంటే. అట్లాగా అంచేత అంటే ఆయన తను తాను తగ్గించుకోవడంలో కూడా కామెడీ పండిస్తాడు ఆయన. ఒక రకంగా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కాదండి, కరెక్ట్ గా చెప్పాలంటే ఎవరికన్నా తెలిసిందో అర్థమైందో లేదు కానీ, కరెక్ట్ గా నడక కానీ ఇది కానీ ఉండండి, రేలంగి గారి రెప్లికా అండి. అంటే డీప్ గా ఆలోచిస్తే తెలుస్తుంది తప్ప ఇది ఎవరికి తెలియదు. రేలంగి గారిని ఇక్కడే తీసుకురావడం ఏంటి అంటారు కానీ, పెర్ఫెక్ట్ గా ఫాలో అయింది ఆయన రేలంగి గారిని. అంటే బాడీ లాంగ్వేజ్, ఆ ఫేసు, ఇది ఆ హైట్ కూడా ఇలా వచ్చి రావడంతో ఆ నడక కూడా, అంటే రేలంగి గారిని నడక నడిస్తే తప్ప మనం రేలంగి గారిని గుర్తుపట్టలేం తప్ప 100% ఫాలో అయింది రేలంగి గారిని. ఆయన రేలంగి గారు కూడా ఇలా అనేవాడు ఆయన. ఈయన కూడా ఇదే మొదలెట్టాడు ఆయన. అంటే కొన్ని క్యారీ సిగ్నేచర్స్ ఉంటాయి మనకి. ఒక సందర్భంలో మన యమలేలు అనుకుంటా చిత్రగుప్తుడు క్యారెక్టర్, చిత్రగుప్తుడు అయితే రమణారెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ ఆ నడక అది ఉంటే చూసా, రేలంగి గారిని ఇమిటేట్ చేశాడు చాలా సార్లు ఆయన. కృష్ణారెడ్డి తర్వాత బాలకృష్ణ గారు రేలంగి గారి వేషానికి బ్రహ్మానందం గారిని వేశారంటే దాన్ని బట్టి అర్థం చేస్తారు. కథానాయకుడు సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు తీసినప్పుడు కథానాయకుల్లో ఆయన క్యారెక్టర్ ఏంటంటే రేలంగి గారి క్యారెక్టర్ బ్రహ్మానందం గారి. ఇది బ్రహ్మానందం గారి. ఇక ఏ సినిమా చూసినా ఆయన లేని సినిమా అంటూ లేవు దాదాపుగా. ఏమండి, ఒక చిన్న క్యారెక్టర్ వేసినా కూడా ఆయన చాలా ఇదిగా ఉంటుంది. ఏమండి, అతడులో మహేష్ బాబుని కొట్టు ఏంటి భయపడుతున్నావా అంటాడు, కొట్ట ఫాట్ మంట కొడతాడు. కొట్టేటప్పటికి ఇక్కడేమో పేస్ట్ ఇది అయిపోయింది, నొక్కేస్తాడు ఆయన. ఇలాంటి బిట్లు ఎన్నో టైమింగ్స్ అండి, టైమింగ్స్. అంటే అదే చెప్పాను కదా, కామెడీ కావాల్సింది టైమింగ్. ఆ టైమింగ్ ఆ స్లోనెస్ ఈయన పెర్ఫెక్ట్ రేలంగి గారిని ఇచ్చాడండి. అది తెలియదు, అది నాకు తెలుసు. ఎందుకంటే ఆయన చూసినప్పుడల్లా ఆయనే గుర్తుకొస్తాడు అని నా పర్సెప్షన్ లో చెప్తున్నా, మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. అంటే నువ్వెలా చెప్తావు అంటారేమో, ఇది నా పర్సెప్షన్, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. నాకు రేలంగి గారు కనిపించారు ఆయనలో, అందుకని ఇదివరకు ఆయన కూడా అలాగే కడుపు నవ్వించేవాడు, ఈయన కూడా అలాగే ఇలా చూసేవాడు ఆయన అనేవాడు. ఆయన ఒక వాయిస్ కూడా అనేవాడు ఆయన రేలంగి గారు. ఇంతమంది ఆనందానికి కారణమైన బ్రహ్మానందం గారు అంటే మనం ఎంత చెప్పినా కూడా బ్రహ్మానందం గారి గురించి తక్కువేనండి. ఎన్ని సినిమాలు చెప్పగలం మనం, చెప్పలేము. కాబట్టి ఆయన ఎక్కడ పుట్టారో తెలుసుకుందాం ముందు. బ్రహ్మానందం గారు పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగల్వారిపాలెంలో 1956లో ఫిబ్రవరి 1వ తేదీన నాగలింగాచారి లక్ష్మీ నరసింహ దంపతులకు జన్మించాడు ఈయన. ఏమండి, జన్మించిన తర్వాత ఈయన
పుట్టిన తర్వాత ఏంటంటే తల్లికి అనారోగ్యం పాలైంది ఈయన పుట్టిన వెంటనే. తల్లి గండాన్ని పుట్టాడని రూమర్స్ వచ్చేసినాయి. అయ్యి అందరూ దండాలు పెట్టుకున్నారు, వచ్చేసారు. చనిపోతుంది ఏడు మొత్తం 7 ఇచ్చేదంటే అప్పట్లో ఇక 7 8 మంది ఏమండి అది చనిపోతుంది అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు బ్రహ్మానందం గారు ఇంత కళాకారుడు అయ్యి ఇంత ఇది చేయాలని చూడాలని ఉందేమో, అది దేవుడు దయదలిచి ఆవిడ బతికిచ్చాడు, తల్లిని బతికిచ్చాడు. ఆ తర్వాత ఈయన ఇక ప్రాథమిక విద్యాభ్యాసం సత్తెనపల్లిలో చేశాడు. తర్వాత భీమవరం డిఎన్ఆర్ కాలేజీ సున్నం ఆంజనేయులు గారిని ఆయనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ సలహా మీద డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివిన తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చి ఎంఏ తెలుగు చేశాడు. ఆయన ఎంఏ తెలుగు చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ స్కూల్లో చదువుతుండగా ఇవి చెప్పాలి ముందు, ఈ స్కూల్లో ప్రతి వాళ్ళని మిమిక్రీ చేసేవాడు ఆయన. ఈయన కానివ్వండి, ఏవిఎస్ గారు కానివ్వండి, మీరు ఎవరి గురించి చెప్పుకున్నా సరే వీళ్ళందరూ కూడా ముందు ప్రూవ్ చేసుకున్న వాళ్ళేనండి. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళల్లో ప్రతిభ చిన్నప్పటి నుంచి బయటపడింది. చిన్నతనం నుంచి వాళ్ళకి అబ్జర్వేషన్ ఎక్కువ. ఎవరైనా సరే ఏ ఆర్టిస్టులు అయినా, ఏవిఎస్ గారు కూడా అలాగే మనం చెప్పుకున్నాం. మనం బ్రహ్మానందం గారు కూడా అలాగే టీచర్లు కానివ్వండి, ముందు ఆల్ ఆర్టిస్టులని కమెడియన్స్ని ఈయన రామారావు గారు కానివ్వండి, ఇది కానివ్వండి, ఎవరినైనా సరే ఇమ్మీడియట్గా పట్టుకునేవాడు. బాడీ లాంగ్వేజ్ టోన్ కూడా ఇమిటేట్ చేయట్లో. కమల్ హాసన్ అయితే ఒకసారి మొన్న రీసెంట్గా చూశాను. కమల్ హాసన్ ఏమండి ఆయన మిమిక్రీకి అందరూ కూడా ఆశ్చర్యమైపోయాడు. కానీ తండ్రికి ఇష్టం లేదు. తండ్రి ఇతను అసలు ఇదిగా కూడా గుర్తించలే. చదువుకుని ఉద్యోగం చేసుకోవాల్సింది అంతే అనుకున్నాడు. ఆయన తండ్రికి కళాకారుడుగా అసలు బ్రహ్మానందం గారిని గుర్తించిన వారు ఎవరైనా అంటే ఆయన తండ్రి. మిమిక్రీ వేషాలు ఏంట్రా, ఈ నాటకాలు ఏంట్రా, నాటకాలు వేసేవాడు కదా ఆయన. నాటకాలు ఏంటి, ఆ ఇంటికి లేట్గా రావడం ఏంటి, చదువుకులేడు అని తిట్టేవాడంట ఆయన. అయితే ఈయన పాటికి ఈయన రాష్ట్రంగా వెళ్ళి కల్చరల్ అసోసియేషన్స్ అందరూ కూడా ఈయన్ని స్టూడెంట్స్ ఎవరో వదిలేవాళ్ళు కాదు, ఫ్రెండ్స్ ఎవరో వదిలేవాళ్ళు కాదు. ఇంచేతంటే ఈయన ఇప్పుడు మనం ఒకసారి మన విద్య బయటపడిందంటే అందరూ ఇచ్చేసుకోవడానికి, ప్రోగ్రామ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఆయన యూజ్ చేసుకోవడానికి ఏ ఫంక్షన్ జరిగినా బ్రహ్మానందాన్ని తీసుకెళ్లేవాళ్ళు. ఏ కల్చరల్ అసోసియేషన్లో ఫంక్షన్ అయినా బ్రహ్మానందం గారిని తీసుకెళ్లేవాళ్ళు. అంటే అవేంటి కళా పరిషత్తులు అవి ఏదండి? కాదండి, సంవత్సరం ఇప్పుడు ఈవెంట్ జరిగింది అనుకోండి, ఏదైనా ఫంక్షన్ చేసుకున్నారు అనుకోండి, బ్రహ్మానందం గారిని పిలిచేవాళ్ళు, నువ్వు కాసేపు ఎంటర్టైన్ చేయమని. ఏ కల్చరల్ అసోసియేషన్ అంటే మన నాటక సంస్థలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. నాటక సంస్థలు ఉన్నాయి. కల్చరల్ అసోసియేషన్ ఏదైనా ఈవెంట్ చేసుకుంటే, ఫంక్షన్ చేసుకుంటే, ఎవరినైనా సన్మానం చేశారనుకోండి, ముందు పాటలోనూ ఏవి పెడతారు కదా ఎంటర్టైన్ ప్రోగ్రామ్. ఆ ఎంటర్టైన్ ప్రోగ్రామ్ అన్నిటిలోనూ ఈయన పాల్గొనేవాడు. ఈయన పాపులర్ అయ్యాడు అక్కడ. ఎక్కడైనా ఈయన మిమిక్రీ చేయగలడు. ఎవరినైనా సరే అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరినైనా పట్టుకుని వాళ్ళని కూడా చేసేవాడు ఆయన. అంతటే ఇది. ఇప్పుడు ఎవరైనా ఇచ్చేసారనుకోండి, కొంచెం నవ్వించడానికి ఆయన, అంతకంటే ఇలా ఉంటుండగా ఈయనకి మన ఆది విష్ణు అని ఒక రచయిత ఉన్నాడు. ఆది విష్ణు అని తర్వాత ఈయన చదువు అయిపోయిన తర్వాత ఎంఏ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి అప్లై చేస్తే లెక్చరర్గా అత్తిలి కాలేజీలో వచ్చింది. అత్తిలి కాలేజీలో దాదాపుగా 9 years ఈయన ఇచ్చేసాడు. ఆయన తెలుగు మాస్టర్ లెక్చరర్, పండితుడు, తెలుగు పండితుడు, విద్యావేత్త. ఇది మనం మర్చిపోకూడదు. ఒక కమెడియన్లో, ఒక విద్యావేత్తలో అంత కమెడియన్ ఉన్నాడంటే ఇట్స్ అసలు గ్రేటెస్ట్ గిఫ్ట్ టు ది తెలుగు ఆడియన్స్. ఇది కూడా ఒక రకంగా ఆయనకి వరం అనుకోవాలి. ఎందుకంటే తెలుగు డిక్షన్ చూసారా, డిక్షన్ ఎప్పుడైతే విద్యావేత్త ఆయన, విద్యుత్ పండితుడు, అది చాలా హెల్ప్ అయింది. పండితుడును కావ్యాలు చదివాడు ఆయన. అదే ఏమంటే ఊరికే రాలే అది. కరెక్ట్. ఇప్పుడు లెక్చరర్ గా ఉన్నప్పుడు అండి ఏ విషయమైనా డౌట్ అడిగితే చెప్పగలకుండా స్టూడెంట్స్, దానికి ఆయన ఎన్ని గ్రంథాలు చదివి ఉండాలి ఆయన. తెలుగు అంటే చాలా, ఇప్పుడు మహాభారతమే ఎవరికి చాలా మంది తెలియదు, రామాయణం కూడా ఎవరికి తెలియదు. ఎన్నో గ్రంథాలు చదివితే తప్ప ఈ క్లారిటీ ఇవ్వలేడు ఆయన. అలాంటి క్లారిటీ 9 సంవత్సరాలు ఆయన నిరాఘాటంగా ఆయన లెక్చరర్ వృత్తి చేశారంటే ఎంతమంది డౌట్లు, ఎంతమంది సన్మానాలు చేస్తుంటారు ఈయనకి, ఎంతమంది ఈ ప్రోగ్రాముల ద్వారా ఎంత ప్రతిభ బయటకు వచ్చి ఉంటుంది. ఈయన వాక్ శుద్ధి.
అంతటి ఇది చేశారు. అయితే పండితులే దాదాపుగా పండితులు సభల్లో కూడా ఈయన పాల్గొన్నారు. ఆయన చాగంటి గారి సభల్లో కూడా పాల్గొన్నారు. ఏమండి అంచేత వీరి ప్రతిభ వాళ్ళే చెప్తారు. బ్రహ్మానందం గారు సామాన్యుడిగా కాదు ఆయన గురించి తక్కువగా అంచనా వేయకూడదు ఎవరునని వాళ్ళే చెప్తారు. అంతటి ఉపన్యాసాలు ఆయన ఇచ్చేవాళ్ళు. తర్వాత అట్ ది సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కూడా ఆయన అంతా. అంటే అంతటి విద్యా మంచి సంస్కారవంతమైన లెక్చరరు, సంస్కారవంతమైన హాస్యనటుడు. అంటే టైమింగ్ తోటి ఇచ్చేసిన ఇది. అంటే ఊరికే అరవటాలు గిరవటాలతో కామెడీలకి అది కుదరదు. టైమింగ్ ఇలాంటి ఏమండి. తర్వాత వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఆది విష్ణు ఆయన ఇది తీసుకువెళ్ళి దూరదర్శన్కి పరిచయం చేశాడు. ఆయన దూరదర్శన్ పరిచయం చేస్తే అక్కడ దూరదర్శన్కి అప్పుడే వేళ్ళు అనుకుంటుంది. ఐ మీన్ అప్పుడే ప్రచారంలోకి వస్తుంది దూరదర్శన్. అసలు ఇంకా జనాలకు పూర్తిగా వెళ్ళలేదండి. ఈయన తర్వాత ఈయన సైమిల్టేనియస్గా ధర్మవరం సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ దూరదర్శన్ పైకి లేపారు లెక్క ప్రకారం. అయితే అసలు ఎంటర్టైన్మెంట్ అంటూ యాడ్ చేసింది వీళ్ళే. అంటే ఈయన కొన్ని స్కిట్స్ కామెడీ జోక్స్ చెప్పడానికి పకపకలు అనే ప్రోగ్రాం మీద దూరదర్శన్ వాళ్ళు ఈయనకి ఇచ్చారు. పకపకలు ప్రోగ్రాం. ఆ పకపకల ప్రోగ్రాం వచ్చి జోకులు చెప్తాడనమాట ఆయన. ఇలాగ ఏ జోకులు చెప్తే ఆయన జనాలకు బాగా ఎక్కేసింది ఆ ప్రోగ్రాం. ఆ కాసేపు కూర్చుని ఇప్పుడు జబర్దస్త్ ఎట్లా అయింది అట్లాగా పక్కపక్కల ప్రోగ్రాం బ్రహ్మానందం గారి ప్రోగ్రాం వచ్చే వరకు వాళ్ళు సెట్ల ముందు కూర్చునేవాళ్ళు అంట. ఆ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయిపోయింది. ఆ తర్వాత ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు దాన్ని బాగా ఎలివేట్ చేశాడు. ఆయన ప్రోగ్రామ్ వేరు కదా, ఆయన ప్రోగ్రామ్ వేరు. ఏమండి ఇది అయిన తర్వాత ఈ పక్కపక్కల ప్రోగ్రాం చూసిన తర్వాత జంజాల గారు పట్టుకున్నాడు ఆయన. టర్నింగ్ పాయింట్. జంజాల గారు దీంట్లో తీస్తున్నాడు ఆయన. ఎవరు సురేష్ రామనాయుడు గారికి అహనా పెళ్ళంటే సినిమా తీస్తున్నాడు ఆయన. కోట శ్రీనివాసరావు గారు మెయిన్ క్యారెక్టర్, రాజేంద్ర ప్రసాద్ హీరో. అంటే హీరో అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే క్యారెక్టర్. ఏమండి ఆ వేసినప్పుడు కోట శ్రీనివాసరావు గారిని ఎప్పుడు తిట్టే క్యారెక్టర్ ఒకటి ఉండాలి. ఎవరిని వేద్దాం అనుకునే టైంలో ఈ పక్కపక్కల ప్రోగ్రాంలో బ్రహ్మానందం గారిని చూసి ఆయన ఊహించుకునేలాగా ఆయన పిలిపించారు టెస్ట్కి. మీకు టెస్ట్ ఏముంది, జంజాల గారికి జడ్జిమెంట్ ఉంటుంది కదా. పైగా ఎన్నో చూశాడు ఆయన, ఎన్నో ప్రోగ్రాంలు చూశాడు ఆయన. అంచేత ఆయన రాగానే ఆయనకు ఒక గెటప్ ఇచ్చి ఒక నిక్కరు ఒక బనీను ఎప్పుడు మైండ్ వాయిస్ లో తిడతా ఉంటాడు ఆయన్ని. ఫస్ట్ ఫిల్మ్ కదండి, ఫస్ట్ ఫిల్మ్ అహనా పెళ్ళి అంటే ఇంట్రొడక్షన్. అలాగే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిని కూడా జంజాల గారే ఇంట్రడ్యూస్ చేశారు. జయము నిశ్చయమురా అనే సినిమా. ఇలాంటి ప్రోగ్రాం చూసే, ఇలా టీవీ ప్రోగ్రాం చూసే అయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఇక అహనా పెళ్ళి అంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. బెస్ట్ క్యారెక్టర్ అండి, బెస్ట్ క్యారెక్టర్. అవును ఏమండి సూపర్ హిట్ అయిన తర్వాత ఇక వరుస పెట్టి బ్రహ్మానందం గారిని ఇక వదిలిపెట్టింది లేదు సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు పేరు పెట్టింది కూడా ఆయనే కదా, ఏది జంధ్యాల గారే కదా పేరు పెట్టింది, బ్రహ్మానందం అనే పేరు. కాదు కదా, బ్రహ్మానందం ఒరిజినల్ బ్రహ్మానందం, ఒరిజినల్ బ్రహ్మానందం. బ్రహ్మానందం కన్నగంటి బ్రహ్మానందం ఆయన. అవునా? ఇంటి పేరు కన్నగంటి బ్రహ్మానందం. నేను ఇందాక చెప్పడం మర్చిపోయా. కన్నగంటి నాగలింగాచారి గారు లక్ష్మీ నరసింహ దంపతులకు కన్నగంటి బ్రహ్మానందం గారు పుట్టారు. ఒరిజినల్ పేరు బ్రహ్మానందం, ఒరిజినల్. కానీ కొన్ని సర్క్యులేషన్ లో లేదండి, ఒరిజినల్ పేరు, ఒరిజినల్ పేరా. ఆ తర్వాత ఆ అరగుండు బ్రహ్మానందం ఇలా గుండు వరుసగా కొట్టించి జంజాల గారు ఇమాజినేషన్. ఇంచేత జంజాల గారు తక్కువగా అంచనా వేయకూడదు. వచ్చి నెక్కన వేసి నత్తి క్యారెక్టర్ పెట్టాడు ఆయన. నత్తితో బాగా ఆయన పక్కపక్కల్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేసింది ఆయన. ఆ చేసిన దాని నుంచి తీసుకుని ఆయన ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాడు, నత్తి క్యారెక్టర్. పాడు మీద పైసలు ఏరుకునేది పోతారు రే నాశనం అంటూ నత్తి వేషం వేయట్లో ఆయన బ్రహ్మాండం. మన వల్ల కాదు కానీ క్లైమాక్స్ లో ఇంకా బాగుంటుంది. అవునవును. ఈయనను గుండు హనుమంతరావు గారి క్యారెక్టర్ అది హైలైట్, నెక్స్ట్ లెవెల్. కరెక్ట్. మొత్తం ఆయన చెబుతాడు ఏ సినిమా తీసినానంటే అట్లా. ఇంకోటి మీరు డైలాగ్ చెప్పారు చూసారా, ఇక్కడ ఎంత గొప్పోళ్ళు అంటే జంధ్యాల గారిది మనం చెప్పుకోవాల్సింది. ఆ వర్డ్ చిన్న పదాలు కాదండి,
అమ్మమ్మ ఏది గాలివానకి విసనకర్రలు అమ్ముకునేవాడు మొహం. గాలివానకి విసనకర్రలు ఏంటండి? ఆయన భలే క్రియేట్ చేస్తాడు. ఎర్రటెండకి రగ్గుగప్పు, ఎర్రటెండకి రగ్గుగప్పు అంటే బెడ్ మీద కూర్చుని ఇలా దిండి మీద పెట్టుకుని ఇలా రాసేవాడు అంటండి ఆయన. జంధ్యాల గారు అసలు ఎంత క్రియేషన్ చూడండి, మహానుభావులు. అంటే ఒకటి చెప్పనండి, రాను 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 నుండి మన క్రియేటివిటీ తగ్గిపోతుంది సార్ మన ఇండస్ట్రీలో. ఎప్పుడు తగ్గిపోయింది, ఐఎమ్ సారీ టు సే. ఎప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే మేధావులందరూ వెళ్ళిపోయారు మనకి, కరెక్ట్. మహానుభావులందరూ వెళ్ళిపోయారు సార్. ఏమండి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఏదో ఏరుకునే వాళ్ళే, అంతే అంతే. అలాగా సరే, స్వర్ణయుగం అంటారు, వెళ్ళిపోయింది. ఏమండి అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇక బ్రహ్మానందం గారికి విపరీతమైన పేరు వచ్చింది. అంటే జంధ్యాల గారు ఇంట్రడ్యూస్ చేసిన ఏ కామెడియన్ పైకి రాలేదు చెప్పండి. సుత్తివేలు జంట, సుత్తి వీరభద్రరావు, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఈయన ఏమండి ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు శ్రీలక్ష్మి కోట గారు, తర్వాత బాబుమోహన్ గారు కూడా దాంట్లో కూడా ఉన్నట్టుంది. బాబుమోహన్ గారు కోడి రామకృష్ణ గారు దీంట్లో ఉందండి, ఈ సినిమాలో ఉన్నారండి. ఆనాపిల్లంట్లో చిన్న క్యారెక్టర్ ఉంటది. బాబుమోహన్ ఉంటాడు, ఆయన నూతన్ ప్రసాద్ ఉంటాడు, ఆయన ఇదిగో పెళ్లికి చూపులకు వస్తాడు ఆయన. అందరూ అసలు ఒక క్యారెక్టర్, ఇద్దరు లావాటోళ్ళు వస్తారు పెళ్లి చూపులకి. ఇది చాలా గమ్మత్తమైన క్యారెక్టర్లు ఉంటాయి. అలాగా అయిన తర్వాత ఆయన చిరంజీవి గారితో సెంటప్ సినిమా తీస్తున్నాడు. జంధ్యాల గారికి బాగా నచ్చింది. సెంటప్ సినిమా తీస్తుంటే జంధ్యాల గారు కలవటానికి వెళ్ళాడు ఈయన బ్రహ్మానంద గారితో చిరంజీవి గారికి పరిచయం చేశాడు. పరిచయం చేసి ఇతనంటే మనం అహనాపేళ్ళంట్లో విశ్వనాథ్ కోటయ్య గారికి ఈ క్యారెక్టర్ చేశాడు అని ఆ క్యారెక్టర్ చూపించడం చిరంజీవి గారికి అది బాగా ఇంప్రెస్ అయిపోయింది చిరంజీవి గారు. ఇక వదిలిపెట్టల ఆయన ఆయన ఫ్లైట్లో దిగిన తర్వాత అక్కడ ఫ్లైట్కి తీసుకెళ్ళటం, ఫ్లైట్లో తమాషాలు చేయటం, ఈయన్ని ఆయనకి పర్సనల్గా కింద తీసుకున్నాడండి. ఎవరో చిరంజీవి గారికి బ్రహ్మానందం గారు పర్సనల్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన తను యాక్ట్ చేసే ప్రతి సినిమాకి రికమెండ్ చేయటం మొదలు పెట్టారు చిరంజీవి గారు. ఒక మెగాస్టార్ తలుచుకుంటే ఏముందండి, అప్పుడు ఒకరికి పైకి తీసుకురావాలంటే ఏదో క్యారెక్టర్ వేయించేస్తే చాలు 10 సినిమాల్లో కనపడిపోతారు. అలా పసివాడి ప్రాణం, పెద్ద సినిమాలు అన్ని 10 సినిమాలు పైగా చిరంజీవి గారు చెప్పిన తర్వాత కాదనేదే ఉంది. ఇలాగ పెద్ద సినిమాలు అలవాటు అయిపోయాడు ఆయన. ఒక సినిమాలో ఫారిన్ లో కూడా ఈ మంచుగా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఇలా అయిపోతాడు. బావగారు బాగున్నారా, ఇలాంటి సినిమాలు ఎన్నండి, మరపురాని సినిమాలు అనమాట బ్రహ్మానంద గారి కాంబినేషన్ లో. బ్రహ్మానంద గారి కాంబినేషన్, ఆయన బ్రహ్మానంద గారు నుంచుంటే ఆయన ఏదన్నా చేస్తుంటే ఈయన మురిసిపోతారు చిరంజీవి గారు. చిరంజీవి గారు బాగా ఇష్టమైన కమెడియన్ బ్రహ్మానందం గారు. ఎక్కడైనా ఏ సభలోనైనా ఆయన కూడా ఆయన దగ్గర చదువుగా ఇలాగా ఆ కామెడీ బిట్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు ఆయన ఇలాగ. అలాగే మీరు అన్నట్టు మోహన్ బాబు గారితో కూడా అలాగే ఉంటాడు ఆయన. అంటే బ్రహ్మానందం గారు అంటే అందరితోటి తన పరిధికి తగినట్లు ఎంత పెద్దవాడైనా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అనే భావంతో గౌరవిస్తూ తన గౌరవం పొందుతాడు బ్రహ్మానందం గారు. అంటే బికాజ్ ఆయన విద్యావేత్త కాబట్టి, తెలుసు కాబట్టి. ఏమండి ఇలాగా అక్కడి నుంచి వరుసగా చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేసేటప్పటికి జంధ్యాల గారి సినిమాలో మస్ట్. ఏమండి వీళ్ళందరూ కమెడియన్స్ మొత్తం ఆయన ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ సినిమాలన్నింటిలోనూ ఆయన ఉండేవాడు ఆయన. ఏమండి ఈ తర్వాత ఇక అందరు హీరో సినిమాల్లోనూ బ్రహ్మానందం మస్ట్ అయిపోయాడు. తర్వాత ఇక్కడ ఇంకొక అతను చెప్పుకోవాలంటే జంధ్యాల గారి తర్వాత ఈవి సత్యనారాయణ గారు చాలా ముఖ్యమైన వ్యక్తి బ్రహ్మానందం గారి లైఫ్ లో. చాలా ముఖ్యమైన హీరోలు అని చెప్పు. అంటే కమెడియన్స్ ని ఆదరించిన వాడు ఆయన ఒకడు. జంబలకడి పంబ కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే అద్భుతమైన క్యారెక్టర్స్. అవును ఈవి సత్యనారాయణ గారు మనం చెప్పుకున్నాం అందులో. అవునవును అవును ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ దర్శకుని మనం ఇక ఎవరైనా సరే బ్రహ్మానందం గారిని వదులుకున్న వాళ్ళు ఎవరు లేరండి. అది పైగా ఈ బ్రహ్మానందం గారు వచ్చిన విశేషం ఏంటంటే ఆల్ హీరోస్ తోటి ఎక్కువ సైడ్ ఆపోజిట్ కౌంటర్ క్యారెక్టర్స్ ఎక్కువ పోయేసాడు బ్రహ్మానందం గారి. విశేషం ఏంటంటే మామూలు కమెడియన్ అంటే జనరల్గా వేరే చోట ఎక్కడో పుట్టి వేరే చోట ఇది చేస్తారు, కానీ వీళ్ళు ఎప్పుడు హీరోస్ తోటి లింక్ అయ్యేవాడు ఈయన. మీరు సినిమాలు అబ్జర్వ్ చేసుకోండి. ఒక రవితేజతో కానివ్వండి, ఇక్కడ ఎన్టీఆర్తో కానివ్వండి, ఇక్కడ ఎన్టీఆర్ పక్కన అదుర్సులో కానివ్వండి, ఏమండి
ఇక్కడ అతడిలో మహేష్ బాబుతో కానివ్వండి, అవును. ఇట్లా బిట్స్ అన్ని హీరోస్తో పట్టడం వల్ల బాగా పండిని, అవును బిట్లు కూడా పండిని. కరెక్ట్. ఏంటి కొట్టాలనుందా, కొట్టు, ఐఎమ్ సో స్ట్రాంగ్ అంట, కొట్టు. భయపడుతున్నాడు పాపం, ఏమనుకోవద్దు, తెసతో అంటాడు ఆయన. హీరోయిన్ పక్కన ఉంది, కొట్టలేడులే, ఏదే వెళ్ళిపో అంటాడు. ఫాట్ పట్ల కొడతాడు, అలా ఫ్రీజ్ అయిపోతాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మళ్ళీ ఆడియన్స్ గుర్తు చేసుకుంటారని. ఏమండి, అలాగ అయిపోయిన తర్వాత ఇక సంవత్సరానికి 30-40 సినిమాలు, బ్రహ్మానందం లేని సినిమా అంటే ఉండలేని స్థితికి ఇండస్ట్రీ వచ్చేసింది. ఇంకెవరు కనపడలేదండి, ఎంతమంది వచ్చినా కూడా కనపడలేదు. స్క్రీన్ లో కూడా ఆ పక్కన కమెడియన్స్ ఉంటే ఏం డామినేషన్ మొత్తం ఆ స్క్రీన్ ఉంటుంది. ఎంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా బ్రహ్మానందం టాప్. ఇప్పుడు ఏవిఎస్, బ్రహ్మానందం, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్ కూడా ఇది వచ్చింది, కోట శ్రీనివాసరావు గారు. ఏమండి, ఇంతమంది కమెడియన్స్ మధ్యలో ఒక అంటే పెట్టేవాళ్ళు కూడా ఎలా పెట్టేవాళ్ళు అంటే వీళ్ళందరినీ ఒక చోట చేర్చేవాళ్ళు అండి, ఏదో క్యారెక్టర్ వైజ్గా. కొండవలస, ఏమండి, ఇలాగ గుండు హనుమంతరావు, ఇలాగ అందరినీ కూడా ఒక దాంట్లో పెట్టిన వాళ్ళు. మీరు అన్నట్టు ఈవి సత్యనారాయణ గారు ఒకడు, జంజాల గారు ఒకడు, రేలంగి నరసింహారావు ఒకళ్ళు, వీళ్ళందరూ కూడా కమెడియన్స్ని బాగా ఎంగేజ్ చేసుకునే, కామెడీ సినిమాలు తీసినప్పుడల్లా ఎంగేజ్ చేసుకునే వాళ్ళు వీళ్ళు. ఏమండి, ఇలాగా అంచేత ఈ కమెడియన్స్కి భూతల స్వర్గం అయిపోయింది తెలుగు చిత్ర పరిశ్రమ. అందుకనే ఏ భాషలోనూ లేని కమెడియన్స్ మన తెలుగు భాషలో ఎక్కువ ఉన్నారు. కరెక్ట్, అదొక రికార్డు. ఏమండి, ఇలాగా వాళ్ళల్లో అంటే వీళ్ళల్లో ఐకమత్యం కూడా ఎక్కువ అండి. ఒకరి క్యారెక్టర్ ఒకరు సపోర్ట్ చేసుకుని ఆయన వేయండి నా పక్కన, ఈయన ఈ సినిమా ఇదేయండి అని చెప్పి ఒకరికొకరు ఎక్కడికక్కడ ఏ సినిమాలో కామెడీ సినిమాలో సపోర్ట్ చేసుకునే వాళ్ళు మన బృందం, మన తెలుగు కమెడియన్స్ బృందం. బ్రహ్మానంద గారు ఒక సంప్రదాయ కుటుంబంలో లక్ష్మి గారు అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్యానికి, అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2 బిడ్డలు కలిగారు, మగబిడ్డలు. గౌతమ్ అని, సిద్ధార్థ్ అని ఇంకొక అతను. గౌతమ్ అనేవాడిని హీరోగా చేయాలని ట్రై చేసి పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమా తీశారు. సినిమా తీసిన తర్వాత దానికి నంది అవార్డు కూడా వచ్చింది, ఇది పల్లకిలో పెళ్లి కూతురుకి. వచ్చిన తర్వాత రెండో అబ్బాయికి రీసెంట్గా పెళ్లి చేశారు. ఆయన ఇంకా ట్రై చేస్తున్నారు ఆర్టిస్ట్గానే. ఇంచేతంటే సక్సెస్ వచ్చేంత వరకు ట్రై చేయాలి కదా. కానీ ఆయన పెర్ఫార్మెన్స్కి ఇక్కడ మైనస్ రాలా, నంది అవార్డులు కూడా వచ్చినాయి సినిమాకి. ఇలాగా ఆయన చేస్తున్నారు. ఇక ఆయనకి అవార్డులు చెప్పాలంటేనండి, ఈ ప్రైవేట్ అవార్డులు ఎక్కువ వచ్చినాయండి బాగా ఇన్ని సినిమాలను. ఈ కళాసాగర్ అవార్డులు ఏమో 56 వచ్చినాయండి. ఈయనకి శివనాగేశ్వరరావు గారు మనీ సినిమా గుర్తుందా, ఆ మనీ సినిమాకి నంది అవార్డు వచ్చింది ఈయన పెర్ఫార్మెన్స్కి ఫస్ట్ టైం. అదే ఖాందాదే, దానికి వచ్చి ఖాందాదే చెప్పారు కదా మీరు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ పురస్కారం ఒకటి వచ్చింది, సద్భావన పురస్కారం ఒకటి, ఫిలింఫేర్ అవార్డు ఒకటి వచ్చింది. ఏమండి, ఇక ప్రైవేట్ అవార్డులు అయితే లెక్కలేనన్ని. టిఎస్ఆర్ కళాపీఠం, సుబ్రహ్మరెడ్డి గారి కళాపీఠం, తర్వాత అక్కినేని గారి పేరుతో ఒకటి అవార్డు వచ్చింది వాళ్ళ ఇది దీంతో. తర్వాత భరతముని అవార్డులు ఒక 8 ఎన్నో వచ్చినాయి. ఇక మిగతా అవార్డులని చెప్పక్కర్లేదు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వారు చెప్పారు. తర్వాత రాజ్బాబు పేర, పద్మనాభం గారి పేర, రేలంగి గారి పేర, అల్లు రామలింగ గారి పేర, ఈ అవార్డులన్నీ కూడా బ్రహ్మానందం గారికి వచ్చినాయి. ఈ ఆర్టిస్టులందరూ అవార్డులన్నిటి పేరు మీద వచ్చిన అవార్డులన్నీ లాస్ట్ అల్లు రామలింగ గారితో సహా వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఇక సత్తెనపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం వారు సన్మానం చేశారు, స్వర్ణ కంకణం తొరిగారు. అక్కడక్కడ కనకాభిషేకాలు జరిగినాయి ఈయనకి. ఈయనకంటే ఈయన విద్వత్కి తర్వాత ఈయన ఒక మంచి కార్యక్రమాలు ఏం చేశాడంటే, పేదవాళ్ళ కోసం సత్తెనపల్లిలో కళ్యాణ మండపం కట్టించి మీరే తీసుకోండి అని చెప్పి, మన మెడ్రాస్లో రజనీకాంత్ గారి లాగా ఒక కళ్యాణ మండపం కట్టించి పేదవాళ్ళకి వివాహాలు చేసుకోవడానికి వాళ్ళకి రాసిచ్చేసాడు ఈయన. అంటే చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన. మనకి చెప్పుకోదగిన, గుర్తుకు పెట్టుకోదగింది ఇదొకటి మేజర్ కార్యక్రమం. అంటే తన ఊరికి ఏం చేశాడని అంటారు కదా, సత్తెనపల్లిలోనే విద్యాభ్యాసం అయిందంతా, పెరిగింది ఆ ప్రాంతంలోనే. అందుకని తన ఊరికి ఒక కళ్యాణ మండపం కట్టించి ఇచ్చారు ఆయన. మరి ప్రజాసేవ ముఖ్యం కదా, గుడి కంటే దేవుడికి ఎవరైనా చేస్తారు, అలా చేశాడు ఆయన.
తర్వాత అలాగా ఆయన హ్యాపీగా ఇప్పుడు తర్వాత దేవుడు బొమ్మలు వెంకటేశ్వర స్వామి బొమ్మ పెర్ఫెక్ట్గా వేస్తారు ఆయన, సూపర్గా వేస్తారు. సూపర్గా వేస్తారు ఆయన. ఏమండి ఖాళీగా ఉన్నప్పుడు బొమ్మలు వేసుకుంటూ ఆయన ఒక హడావుడి పడకుండా జీవితాన్ని కుటుంబాన్ని ఎంత చక్కగా తను లెక్చరర్గా ఎంత క్రమశిక్షణతో ఉన్నాడో తన సంసారాన్ని కూడా అదే క్రమశిక్షణతో పిల్లలతో సహా పెంచుతూ వాళ్ళ హ్యాపీగా ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు. ఇంకా స్టిల్ ఇంకా ఆయన చాలా చేయటానికి ఇండస్ట్రీలో చాలా ఉంది ఆయన ఉపయోగించుకుంటే.